నమస్తే మా గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 4 ఆఫ్ బికమింగ్ అ యూఎక్స్ డిజైన్ MVP. అంటే యూఎక్స్ డిజైన్ లో మినిమం వయబుల్ స్కిల్ నేర్చుకుందాం. లెట్స్ గో. ఈ రోజు టోపీ లేదు, నేను 3 పార్ట్స్ రికార్డ్ చేసి పండుకున్నా. ఇప్పుడే లేచిన జుట్టు అంతా విచిత్రంగా ఉంది, ఇక అందుకే టోపీ కూడా లైట్ తీసుకుంటున్నా. ఎనీవేస్, ఈ రోజు మనం చేసిన యూజర్ రీసెర్చ్ ఏదైతే ఉందో ఆ రీసెర్చ్ మొత్తం ని మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నాం కదా. అఫినిటీ మ్యాపింగ్ అని, కార్డ్ సార్టింగ్ అని, ఇట్లా మన రీసెర్చ్ కి ఒక స్ట్రక్చర్ ఇచ్చినాం కదా. ఇప్పుడు మనం చేసిన ఈ కంప్లీట్ రీసెర్చ్ నుంచి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని వాడుకొని ఇప్పుడు వైర్ ఫ్రేమ్ ఎట్లా తయారు చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనం యూజర్స్ దగ్గర నుంచి తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం క్రియేట్ చేసిన యూజర్ పర్సోనాస్ ని కూడా కన్సిడర్ చేసి ఇట్లాంటి లో ఫిడిలిటీ మాకప్స్ ఆర్ వైర్ ఫ్రేమ్స్ ని ఎట్లా స్కెచ్ చేయాలో చూద్దాం. అగైన్ వైర్ ఫ్రేమ్స్ చేయడానికంటే ముందు మళ్ళీ చెప్తున్నా, యూజర్ రీసెర్చ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రీసెర్చ్ ని కూడా గాలికి వదిలేకుండా ఇట్లా నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం వైర్ ఫ్రేమ్స్ డిజైన్ చేయడానికంటే ముందు మనం యూజర్ ఫ్లో అంటే ఏందో చూడాలి. ఈ యూజర్ ఫ్లోస్ ని మనం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటేమో రెగ్యులర్ యూజర్ ఫ్లో, ఇంకొకటేమో టాస్క్ ఫ్లో. నార్మల్ గా యూజర్ ఫ్లో అంటే ఒక స్క్రీన్ నుంచి ఇంకొక స్క్రీన్ కి పోవడానికి, యూజర్ వాళ్ళ గోల్స్ ని అచీవ్ కావడానికి వాళ్ళు తీసుకునే పాసిబుల్ పాత్స్ అన్నిటిని యూజర్ ఫ్లో అంటాం. అదే టాస్క్ ఫ్లో అంటేనేమో ఒక స్పెసిఫిక్ టాస్క్ ఆర్ ఒక స్పెసిఫిక్ గోల్ ని రీచ్ కావడానికి యూజర్ తీసుకునే ఆ స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్ ని టాస్క్ ఫ్లో అంటాం. ఒక ఎగ్జాంపుల్ తో చెప్పాలంటే యూజర్ ఫ్లో అంటే మొత్తం హైదరాబాద్ మ్యాప్ అనుకో, మొత్తం రోడ్లు రూట్లు అన్ని ఉంటాయి. అదే టాస్క్ ఫ్లో అంటేనేమో మీ ఇంటి నుంచి డిమార్ట్ కి పోవడానికి ఆ ఒక రూట్ ఉంటది కదా, దాన్ని మనం టాస్క్ ఫ్లో అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక సింపుల్ యూజర్ ఫ్లో ఒకటి డిజైన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అప్లికేషన్ తయారు చేస్తున్నాం. అప్లికేషన్ పేరు చాయ్ టీ లాటే. సో ఈ అప్లికేషన్ పర్పస్ ఏంటి అంటే ఆన్లైన్ లో చాయ్ ఆర్డర్ చేయడం. ఇప్పుడు ఇక్కడ ఒక యూజర్ చాయ్ ని ఆర్డర్ చేయడానికి ఒక సింపుల్ ఫ్లో ఎట్లుంటదంటే, ఫస్ట్ మన అప్లికేషన్ లో చాయ్ ఆర్డర్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. తర్వాత అల్లం చాయ్ కావాలన్నా బెల్లం చాయ్ కావాలన్నా, ఏం చాయ్ కావాలో చాయ్ సెలెక్ట్ చేసుకుంటాడు. తర్వాత డెలివరీ ఎక్కడ కావాలన్నా అక్కడ అడ్రస్ యాడ్ చేస్తాడు. నెక్స్ట్ పేమెంట్ చేస్తాడు. అండ్ ఫైనలీ ఆర్డర్ ప్లేస్డ్ అని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్ చూస్తాడు. తర్వాత చాయ్ కోసం వెయిట్ చేస్తాడు. సో ఇది మన చాయ్ టీ లాటే యాప్ లా డెలివరీ కోసం ఆన్లైన్ లో చాయ్ ఆర్డర్ పెట్టడానికి ప్రాసెస్. అండ్ దీన్నే యూజర్ ఫ్లో అంటారు. నెక్స్ట్ మన వైర్ ఫ్రేమ్ చేయడానికంటే ముందు ఓవరాల్ మన అప్లికేషన్ ది కానీ, వెబ్సైట్ ది కానీ, మన డిజైన్ ది కానీ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అంటే మన డిజైన్ లో ఉండే కాంటెంట్ ని యూజర్స్ కి ఈజీగా వెతికి ఈజీగా అర్థం చేసుకోవడానికి మంచిగా స్ట్రక్చర్ ఇచ్చి ఆర్గనైజ్ చేయడం. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ మనం ఎట్లా సెట్ చేస్తాం రా అంటే సైట్ మ్యాప్స్ తోని మనం ఆర్గనైజ్ చేస్తాం. సైట్ మ్యాప్ అంటే మన డిజైన్ ది మ్యాప్ ఎట్లా ఆర్గనైజ్ చేసింది ఏంది అని కనిపిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తో చూపించాలి అంటే ఈ బుక్ ఇట్లంతా కాంటెంట్ సమరీ ఉంటది కదా, దీన్ని మనం సైట్ మ్యాప్ లాగా అనుకోవచ్చు. అంటే దేని లోపల ఏముంది, మళ్ళీ దాంట్లో మన సబ్ సెక్షన్స్ ఉన్నాయా, ఇట్లా మొత్తం యూజర్స్ కి సైట్ మ్యాప్ చూడంగానే అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన చాయ్ టీ లాటే యాప్ గురించి మాట్లాడితే మన దాంట్లో సైట్ మ్యాప్ సంథింగ్ ఇట్లా ఉండొచ్చు. ఆ టాప్ లెవెల్ స్ట్రక్చర్ లోపల హోమ్ బటన్ ఉండొచ్చు, బ్రౌజర్ సెర్చ్ బటన్ ఉండొచ్చు, నెక్స్ట్ కార్ట్ ఉండొచ్చు, ఆల్సో ప్రొఫైల్ సెక్షన్ ఉండొచ్చు. మళ్ళీ వీటి లోపల కావాలంటే సబ్ సెక్షన్స్ కూడా ఉండొచ్చు. అండ్ వీటినే సైట్ మ్యాప్స్ అంటారు. ఇట్లా ప్రతి లెవెల్ లా మినిమం ఒక 5 నుంచి మాక్సిమం 9 కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. ఎందుకు అంటే మరీ ఎక్కువ ఐటమ్స్ ఉంటే యూజర్స్ కి కాగ్నిటివ్ లోడ్ ఎక్కువ అవుతుంది. అన్ని ఐటమ్స్ చూస్తే ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది. అదే మరీ తక్కువ ఐటమ్స్ ఉంటే అసలు ఫీచర్స్ లేవో అని లిమిటెడ్ అనిపిస్తుంది. నెక్స్ట్ మన డిజైన్స్ లో ఎప్పుడైనా ఫెమిలియర్ వర్డ్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఫెమిలియర్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే హోమ్ పేజ్ కి హోమ్ అని పెడితేనే బెటర్. అట్లా కాకుండా మెయిన్ పేజ్ అని పెడితే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఆల్సో కార్ట్కి కార్ట్ అని పెడితేనే బాగుంటుంది. అట్లా కాకుండా మై సెలెక్టెడ్ ఐటమ్స్ అంటే విచిత్రంగా ఉంటుంది. చూసి ఎక్కువ ఆలోచించకుండా యూజర్స్ కి ఫస్ట్ గ్లింప్స్ లోనే వాళ్ళకి ఏం కావాలో చూడంగానే అర్థమైపోయేటట్టు ఉండాలి. నెక్స్ట్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం వైర్ ఫ్రేములు తయారు చేయడానికి రెడీ అయిపోయినాం. మన వైర్ ఫ్రేమ్ లో పర్పస్ ఏంటిది అంటే మనం ఎక్కడేం పెట్టాలి అనే ఆ లేఅవుట్ ని విజువలైజ్ చేసుకోవడం, అంతేగాని దాన్ని నీట్ గా బ్యూటిఫుల్ గా ఉండేటట్టు చేసేది కాదు. ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏంటి అంటే ఎక్కడ ఏం ఐటమ్ పెడితే యూజర్స్ కి ఈజీ ఉంటుంది అని చూడడం. ఇప్పుడు మన చాయ్ టీ లాటే యూజర్ ఫ్లో ఉంది కదా, ఈ ఫ్లో కి మనం వైర్ ఫ్రేమ్ దించాలంటే అసలు వైర్ ఫ్రేమ్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయో తెలియాలి. నిన్నటి వీడియోలో ఇట్లంతా పిచ్చికి తలిగించినా కదా, ఇక్కడ మన వైర్ ఫ్రేమ్స్ లా ఒక్కొక్క స్క్రీన్ కి ఒక్కొక్క మెయిన్ గోల్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఫ్లో చూస్తే ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ఒక స్క్రీన్, చాయ్ సెలెక్ట్ చేయడానికి ఒక స్క్రీన్, అడ్రస్ యాడ్ చేయడానికి ఒక స్క్రీన్, పేమెంట్ చేయడానికి ఒక స్క్రీన్, ఆర్డర్ కన్ఫర్మేషన్ కోసం ఒక స్క్రీన్, ఇట్లా ప్రతి స్క్రీన్ లో ఒక మెయిన్ గోల్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మోస్ట్లీ ఏం అప్లికేషన్ ఓపెన్ చేసినా గానీ మెయిన్ గా మనకి ఏముంటాయి, టెక్స్ట్ ఉంటది, ఇమేజెస్ ఉంటాయి, కొన్ని బాక్స్లు, ఇంకా కొన్ని బటన్లు ఉంటాయి. ఇప్పుడు మన వైర్ ఫ్రేమ్స్ లల్లా మనం ఇమేజెస్ ని రీప్రెజెంట్ చేయడానికి ఇట్లా ఒక బాక్స్ లోపల ఎక్స్ పెడతాం. ఇప్పుడు ఇది ఒక ఇమేజ్ అన్నట్టు. టెక్స్ట్ కేమో జస్ట్ ఇట్లా లైన్లు కొడతాం, బటన్స్ కేమో ఇట్లా బటన్ షేప్ ఏదైనా దించుతాం, ఇంకా వేరే లేఅవుట్స్ ఏమన్నా ఉంటే వాటికి కూడా సంథింగ్ ఇట్లా జనరిక్ గా డిజైన్ చేస్తాం. ఇప్పుడు ఫైనలీ మన ఫ్లో కి మనం వైర్ ఫ్రేమ్లు తయారు చేద్దాం. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తారు, ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ చాయ్ సెలెక్షన్ ది స్క్రీన్ దించాలి. దీంట్లో ఏముంటది, మేబీ టాప్ లో ఒక హెడర్ ఉంటది కావచ్చు, ఇక్కడనేమో నావిగేషన్ ప్యానల్ ఉంటదేమో, ఇక్కడ సర్చ్ ఐకాన్ ఉంటదేమో. నెక్స్ట్ యూజర్స్ చాయ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఒక 4 చాయ్లు అవైలబుల్ ఉన్నాయి అనుకో, ఇక్కడ ఏదో ఒక చాయ్ ని సెలెక్ట్ చేసుకుంటారు. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కస్టమైజేషన్ కోసం దానికోసం ఇంకొక స్క్రీన్ పెట్టొచ్చు. బట్ ఇప్పుడు మనకి సింపుల్ గా ఉండాలని చెప్పేసి మన కస్టమైజేషన్ ఆప్షన్ లేదనుకుందాం. సో వన్స్ చాయ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో అడ్రస్ యాడ్ చేస్తారు. ఇక్కడ మేబీ నేమ్ కోసం ఒక బాక్స్, ఫోన్ నంబర్ కోసం ఒక బాక్స్, ఈమెయిల్ అడ్రస్ కోసం ఒక బాక్స్, మెయిన్ అడ్రస్ కోసం ఒక బాక్స్ అనుకుందాం. నెక్స్ట్ GPS లొకేషన్ ఉంటదేమో. అండ్ ఫైనలీ కింద యాడ్ అడ్రస్ అని ఒక బటన్ ఉంటుంది. నెక్స్ట్ పేమెంట్ స్క్రీన్ కి వస్తాం. ఈ పేమెంట్ స్క్రీన్ లో కూడా సేమ్ అట్లనే టాప్ నావిగేషన్ హెడ్ బార్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కార్డు కోసం ఒక ఆప్షన్, UPI కోసం ఒక ఆప్షన్,
ఆప్షన్, మేబీ పేపాల్ కోసం ఒక ఆప్షన్, అండ్ మేబీ గిఫ్ట్ కార్డ్స్ కోసం, ప్రోమో కార్డ్స్ కోసం ఒక ఆప్షన్, అండ్ ఫైనలీ కింద పేమెంట్ బటన్. వన్స్ పేమెంట్ కూడా అయిపోయిన తర్వాత కన్ఫర్మేషన్ స్క్రీన్ ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ ఒక పెద్ద టిక్ వచ్చి ఇక్కడ ఆర్డర్ ప్లేస్డ్ అని చెప్పి కింద ఎస్టిమేటెడ్ టైం ఉంటుంది. సో ఇట్లా మనం బేసిక్ చేసుకున్న యూజర్ ఫ్లో ని ఇట్లా లో లెవెల్ వైర్ ఫ్రేమ్స్ లాగా తయారు చేయొచ్చు. ఇక్కడ ప్రతి స్క్రీన్ కి ఒకటే వైర్ ఫ్రేమ్ ఉంటుందా అంటే కాదు. మనం బ్రెయిన్ స్టార్మ్ చేసుకుంటా డిఫరెంట్ వర్జన్స్ ఆఫ్ వైర్ ఫ్రేమ్స్ తయారు చేయొచ్చు. ఇక్కడ మనం హై ఎఫర్ట్ పెట్టి హై ఫిడిలిటీ మాకప్స్ తయారు చేస్తలేం కాబట్టి, రఫ్ స్కెచెస్ కాబట్టి మన మైండ్ లో ఉన్న క్రియేటివిటీ మొత్తం యూజర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇక్కడ పెట్టొచ్చు. సో ఒకటే పర్టికులర్ స్క్రీన్ కి కూడా మనం ఒక 3-4 వైర్ ఫ్రేమ్లు చేస్తే ఆ 4 వైర్ ఫ్రేమ్స్ లో మనకు వచ్చిన బెస్ట్ ఎలిమెంట్స్ ని తీసుకొని ఒక ఫైనల్ వైర్ ఫ్రేమ్ పాలిష్ చేయొచ్చు. సో ఇట్లా మన యూజర్ ఫ్లో ని మంచిగా వైర్ ఫ్రేమ్ లాగా తయారు చేసుకుంటే మనం అసలు ఏం డిజైన్ చేయాలి, ఎట్లా డిజైన్ చేయాలి అని పిక్చర్ క్లారిటీ ఉంటుంది. ఇక్కడ నా పోర్ట్ఫోలియోలో కూడా వైర్ ఫ్రేమ్ డిజైన్ చేయడానికి ఈ యూజర్ పర్సోనాస్ గానీ, నెక్స్ట్ ఈ అఫినిటీ మ్యాపింగ్ గానీ, కార్డ్ సార్టింగ్ గానీ, ఇట్లా మన రీసెర్చ్ మొత్తాన్ని మంచిగా స్ట్రక్చర్ చేసి ఉంచుకుంటే మంచి వైర్ ఫ్రేమ్ తయారు చేయొచ్చు. మనం నెక్స్ట్ వీడియోలో ఈ వైర్ ఫ్రేమ్స్ ని తీసుకొని ఒక హై ఫిడిలిటీ ప్రోటోటైప్ లాగా ఎట్లా చేయాలో చూద్దాం. అండ్ ఫైనలీ మనం ఆ వీడియోలో ఫిగ్మా ఓపెన్ చేసి మన వైర్ ఫ్రేమ్ స్కెచ్ లని యాక్చువల్ డిజైన్స్ లాగా కన్వర్ట్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ వీడియో ఇస్ గోయింగ్ టు బి వెరీ కలర్ఫుల్. మనం ఇక రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బాయ్.